5, 6, 7. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఛాలెంజ్. టుడే డే 9. డే 1 నుంచి డే 9 దాకా చాలా చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో డే 9 వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉందన్నమాట. పాసిబుల్ అయితే లాస్ట్ వరకు చూడాల్సిందే కోరుకుంటున్నా. మ్యాటర్ ఏంటంటే ముగ్గురు అన్నలు నాతో పాటు టుడే వాకింగ్ కి జాయిన్ అయ్యారనమాట. మా ఇంటి పక్కనే ఉంటారు. ఎప్పట్లాగే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. 5 o'clock కి లేవాల్సిన నేను 5:30కి లేచిన అనమాట. ఇక గ్రౌండ్ కి వచ్చేసరికి 5:40 అయింది. టుడే నాతో పాటు అన్న వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మీరు కూడా చూసి చేయండి ఎట్లుందో. అన్న జస్ట్ ఇగో ఇట్లా ఇదిగో ఇదిగో ఇదొకటి 1, 2, 3, 4. 1, 2, 3, 4. అంతే. పుష్పరాజ్ ఇక వెంకటేష్ అన్న కూడా మాతో పాటు తగ్గేదేలే అన్నట్టు ఎక్సర్సైజ్ చేసిండు అనమాట. ఈచ్ ఎక్సర్సైజ్ 90 times చేసినాము. అదేందో గ్రూప్ లో ఉండి ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏ ఊరు నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. ఏ ఎక్సర్సైజ్ అయినా చేయగలుగుతాం, బట్ సిట్ స్టాండ్ మాత్రం అస్సలు కాదు ఫ్రెండ్స్. నేను 30 కంటే ఎక్కువ చేయలేను. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి అంత కాదు. సో ఇప్పటి నుంచి అన్న వాళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అవుతా అని చెప్పారు. చూడాలి ఇక ఫ్యూచర్ లో ఎలా అవుతుందో. మేమైతే వెరైటీ ఎక్సర్సైజ్ చేసేసినాం అనమాట. ఈ దెబ్బకి కొవ్వు మొత్తం తగ్గాలన్నట్టు చేసినాం ఫ్రెండ్స్. బ్రైట్ ఫ్యూచర్ రా. ఇగో నాతో పాటు ముగ్గురు అన్నలు వచ్చిర్రు. ఇగో ఫ్రంట్ కెమెరా రానికి ఇగో ఈ అన్న సిగ్గుపడుతున్నాడు. సో ఫైనలీ అయితే ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. 5:40కి వెళ్ళిన మేము 6:30కి ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసినాం. 6:30 నుంచి 7 వరకు వాకింగ్ అన్నమాట. టుడే అయితే మస్తు ఫన్ జరిగింది. మస్తు అంటే మస్తు నవ్విన నేను. ఇంకొక ముచ్చట, నేను ఒక డెసిషన్ తీసుకున్నా. మ్యాటర్ ఏంటంటే ఇప్పటి నుంచి నా గోల్ 10K ఫాలోవర్స్ ఇన్ 100 days అనమాట. అయితే కదా కమెంట్ బాక్స్ లో కమెంట్. టైం 7 అయింది. ఇంటికి వెళ్తున్నాము. నేను గురువేష్ అన్న ఇంకో ఇద్దరు అన్న వాళ్ళు లెమన్ టీ తాగానికే పోయిర్రు అనమాట. మమ్మల్ని కూడా రమ్మన్నారు, బట్ మేము ఇంకా బ్రష్ చేసుకోలేదు ఫ్రెండ్స్. 9 days నుంచి ఎక్సర్సైజ్ అయితే చేస్తాం. ఈ 9 days లో 5 days మొత్తం కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వీడియో కూడా ఖతం అయిపోయింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.